ఉపమానము వారితో చెప్పెను. మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువులు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. చాలు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏలనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుణ్ణి పోలి ఉన్నది. పరలోక రాజ్యములో పొలము మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుణ్ణి పోలి ఉన్నది. పరలోక రాజ్యమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యములో ఆయన విత్తిన విత్తనము ఎలాంటిది చెప్పండి? మంచి విత్తనం విత్తాడు. విత్తినప్పుడు పరలోక రాజ్యానికి సంబంధించిన పొలము మంచి విత్తనము విత్తినప్పుడు ఆ విత్తనము ఆయన విత్తి వెళ్ళగానే అక్కడ జరిగింది ఏంటి చెప్పండి? అక్కడ మొలకలు వచ్చినాయి. మొలకల కన్నా కూడా ముందుగా ఏమొచ్చినాయి చెప్పండి? అక్కడ గురుగులు కూడా కనపడుతున్నాయి. అప్పుడు ఆయన శిష్యులు వెళ్ళి మంచి ఉపమానాలన్నీ కూడా వారికి తెలియచేసి, రాత్రంతా మీరు ప్రార్థన చేసి వారికి బోధించి, కనుక నీ బిడ్డలు మంచి ఫలాలు ఫలించాలని వారికి పేర్లు పెట్టి, వారి మీద నీవు ఎంతో ఆశ కలిగి ఉన్నావే, కనుక వారి మనస్తత్వాన్ని ఎరిగి, తండ్రి చిత్తమును ఎరిగి, రాత్రంతా కూడా నీవు ప్రార్థన చేసి ఎవరిని గోధుమగా మార్చాలో, ఎవరికి నీ తండ్రి చిత్తం తెలియచేయాలో, ఎవరు నీ యొక్క పరలోక రాజ్యములో గోధుమల వలె విస్తరించే వారిగా ఉంటారో నీవు ప్రార్థన చేసి విత్తనము వేసి వచ్చావుగా ప్రభువా. మరి గురుగులు ఎలా తయారైనవి? నాకు వారి మధ్యలో గురుగులు కనపడుతున్నారు. వారి మధ్యలో గురుగులు ఎలా వచ్చినాయి అని ప్రభువుని ఆయన శిష్యులు అడుగుతున్నారు. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసే ఏర్పాటు చేసుకున్నాడు. మన పిలిచాడు అంటే మనం ఒక ఎన్నిక లేని వారం కాదు. ఏదో ప్రణాళిక దేవుని చిత్తంలో ఎరగకుండా ఆయన ఏదో హఠాత్తుగా మన పిలవటం కాదు. దేవుని యొక్క ప్రణాళికలో మనలను ఏర్పాటు అయి ఉన్నాము కనుక ఆయన ప్రార్థన చేసి నిన్ను నన్ను పిలిచి నీకు సహాయము చేసి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇక నీవు ఫలించు. ఏ ఫలాలు చెప్పండి? మంచి ఫలాలు, ఆత్మీయ ఫలాలు. మధ్యలో మరలా గురుగుగా ఎందుకు తయారయ్యారు ప్రభు? గురుగుగా ఎందుకు తయారవుతున్నారు ప్రభు? శిష్యులు అడిగితే ఆయన ఏమన్నారు చెప్పండి? రెండిటిని కలిసి పెరగనివ్వండి, కోత సమయము ఉన్నది కనుక వారిని ఆటంకపరచొద్దు. ఎందుకంటే వారిని ఆటంకపరిస్తే గోధుమలు కూడా పెలిగించబడతాయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. గోధుమలు కూడా పెలిగించబడతాయి. మంచి వారి కూడా
చెడిపోతారు. వద్దు, రెండింటినీ కలిపి పెరగని సమయం ఉన్నది. ఎప్పుడు ఉంటున్నారు చెప్పండి? అక్కడ 40వ వచనం చూడండి. అక్కడ పురుగులు ఎలాగో కూర్చబడి 39 నుంచి చూడండి. అక్కడి నుంచి వాటిని విత్తిన శత్రువు అపవాది కోత, అమ్మా, అపవాది కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగునే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో ఆయన రాజ్యమునకు ఆటంకము కలగచేసే గురుగులను. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఇది శత్రువు చేసిన పని. ఆయన రాజ్యము కట్టవలసిన వారు ఆయన గోధుమలుగా రాత్రంతా కూడా ప్రార్థన చేసి, వారికి మేలు చేసి, వారికి వాక్యాన్ని తెలియపరిచి తన శిష్యులుగా చేసుకున్న తరువాత ఏమయ్యాడు చెప్పండి? గురుగులుగా తయారయ్యారు. దేవుడేమంటున్నారు చెప్పండి? పెరగనివ్వండి, వాళ్ళ వైభోగం వాళ్ళది పెరగనివ్వండి. రెండింటిని ఒక సమయము ఉన్నది. దేవునికి స్తోత్రము. మీరు వెళ్ళి ఏమీ కదిలించొద్దు. కదిలించారా గోధుమలు కూడా పెలగించబడతాయి. అదేంటి ప్రభా? మంచి వాళ్ళ మధ్యలో చెడ్డవాడుంటే మంచివాళ్ళు చెడిపోరా? మంచివాళ్ళు చెడిపోరా? వారి మధ్యలో అబద్ధాలు, మోసాలు, పాపము జరిగించేవారుంటే వారిని చూసి వీరు చెడిపోరా అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, లేదు, ఎవరి నీతిని బట్టి వారే రక్షించబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎవరి నీతిని బట్టి వారే. కనుక ఈ లోకములో ఎవరి నీతిని బట్టి వారే. ఎందుకు రక్షించబడతారండి? తల్లిది తండ్రికి రాదు, తండ్రిది బిడ్డకి రాదు. ఎవరి నీతి క్రియలను బట్టి వారే రక్షించబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మార్కు సువార్త చూడండి 11వ అధ్యాయము 13వ వచనం. ఆకులు గల ఆ అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ప్రభు వస్తున్నాడు, ఆకలిగా వస్తున్నాడు ఆ చెట్టు దగ్గరికి. దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చెను. అది ఏమా? దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప ఏమీ కనపడట్లేదు. అక్కడ ఏ ఫలాలు, ఆకులు తప్ప. ఆయన ఆకలిగొని, నా బిడ్డ ఇప్పుడైనా ఈ సంవత్సరమైనా ఈ యొక్క సమయంలోనైనా నా కొరకు నిలబడతాడేమో. నా కుమార్తె ఈ సంవత్సరమైనా నా ఉపదేశాన్ని విని, నేను బోధించే బోధకుడు, నా సేవకుడు బోధించే బోధలు విని ఇప్పుడైనా మారతాడేమో, మంచి ఫలాలు ఇస్తాడేమో అని చెప్పి యేసు ప్రభు వారు చూసినప్పుడు అక్కడ ఏం కనపడుతుంది చెప్పండి? ఫలాలు ఏమీ లేవు. అక్కడ ఆకులు తప్ప. అక్కడ ఏముంది చెప్పండి? ఆకులు తప్ప మరి ఏమీ కూడా కనపడటలేదు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నారు చెప్పండి? చూడండి లోకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనములో, కనుక అతడు ఇదిగో నేను 3 సంవత్సరాల నుండి అమ్మా ఈ యొక్క అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను, ఏమీ కూడా
దొరకటం లేదు. దీనిని నరికివేయుము. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెను. ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఏ సంవత్సరము కూడా ఉండమయ్యా. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. తోటమాలి బతిమిలాడుతున్నాడు, అయ్యా మీరు ఇప్పటి వరకు సహనాన్ని చూశారు. కాపలాదారుడు ఆ కాపరి అంటున్నాడు, ఈ సంవత్సరమైనా దానికి అవకాశం ఇయ్యా. ఈ సంవత్సరమైనా ఆ మనిషి మారుతాడేమో, ఆ మనిషికి ఉపదేశము చేద్దామయ్యా, మంచి వెర్రు వేసి నీరు పెడదామయ్యా, ఎందుకంటే దానివల్ల వ్యర్థమైపోతుంది ఈ భూమి అంటున్నాడు. గురుగులాగా ఉండి దేవుని రాజ్యానికి ఆటంకము కలిగే మాటలే కానీ ప్రవర్తనే కానీ ఏదీ కనపడటం లేదు అని ఆయన అంటున్నాడు. మంచి ఆకలితో వచ్చాడు, వచ్చి చూసినప్పుడు దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రవర్తన ఏది కనపడట్లా. అక్కడ ఏముంది చెప్పండి? దేవుని రాజ్యానికి సంబంధించిన నీతి కనపడట్లేదు కనుక 3 సంవత్సరాలు చూసా, 10 సంవత్సరాలు చూసా, కానీ అది ఏ ఫలమో లేకుండా ఉన్నది. కనుక నరికివేయి అని తోటమాలితో చెప్తే ఈ ఒక్క సంవత్సరం దానికి ఛాన్స్ ఇవ్వయా. దేవుని సన్నిధిలో పడవేసిన హారోను యొక్క కర్ర ఎండిపోయిన కర్ర దేవుని సన్నిధిలో ఏమైంది చెప్పండి? చిగురించి బాదము కాయలు కాచింది. దేవుని సన్నిధిలో ఆత్మానుసారముగా జీవిస్తే వాళ్ళలో ఏమవుతుంది చెప్పండి? ఆత్మానుసారమైన ఫలాలు వస్తాయి. కనుక ఆరోను కర్రను దేవుని మందిరములో పడవేశారు. అలాగే 12 కర్రలు కూడా కలిపి దానితో పాటు వేశారు. 11, మొత్తం 12 కర్రలు. ఆ కర్రలన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? ఎండిపోయిన కర్రలు. తిరిగి ఏమైనా చెప్పండి? మరలా పువ్వులు, కాయలు, మళ్ళా చిగురులు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. అలాగూ దేవుడు చేయాలని. ఈరోజు మోడుగా మారితే, ఈరోజు గురుగుగా మారితే దేవుడు ఏమన్నారు చెప్పండి? చిగురింప చేయటానికి ఒక సమయం ఈ సంవత్సరము కూడా ఇద్దామయ్యా. ఈ యొక్క కర్రకు ఈ సంవత్సరం కూడా ఇద్దామయ్యా. ఈ యొక్క మనిషికి ఈ సంవత్సరము కూడా నేను ఎరువు వేస్తానయ్యా, నీరు పెడతానయ్యా, వాక్యాన్ని బోధిస్తానయ్యా, నీ సన్నిధి శక్తి ఏమిటో తెలియపరుస్తానయ్యా అని అక్కడ దైవ సేవకుడు మీ పక్షాన ఏం చేస్తున్నాడు చెప్పండి? బ్రతిమిలాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మా దైవ సేవకులు మీ పక్షాన మీరు ఎన్నిసార్లుగా మీరు మీ యొక్క స్వభావాలను చూపించిన మరలా వారు ఎందుకు ప్రేమిస్తున్నారు, ఎందుకు మీకు మరలా దైవ సన్నిధిలో మీకు ఒక స్థానం సంపాదించాలని ఎందుకు వారు కోరుకుంటున్నారు అంటే మీరు తిరిగి మరలా ఫలించాలి అని. ఏ ఫలాలు చెప్పండి? ఆత్మ ఫలాలు మీరు ఫలించాలి అని. కనుక ఫలించిన తరువాత గర్వించాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. రాజు బబులోనును ఈ మహావిశాలమైన పట్టణము నా బల అధికారమును నా ప్రభావమునకు కనపరుచుటకై నా రాజధాని నగరమున నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనగా రాజు నోట ఆ మాట
ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజర్, ఇదే నీకు ప్రకటన. 14వ వచనం చూడండి అదే వాక్యాన్ని. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరుగుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగు ప్రకటన చేసెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టివేసి అమ్మా దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయము. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి దానిని కట్టించుము. అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? రాజు ఏమనుకున్నాడు చెప్పండి? నా బబులోను మహావిశాలమైన పట్టణము నా బల అధికారము నా ప్రభావమును కనపరుచుతున్నది కనుక నేను కట్టించిన ఈ యొక్క ఇల్లు, ఈ యొక్క భవనం, ఈ యొక్క కుటుంబం ఏమనుకుంటున్నాడు చెప్పండి? నెబుకద్నెజర్ నాది. దేవుడు ఫలింప చేశాడు. కానీ అక్కడ నెబుకద్నెజర్ ఏమంటున్నాడు చెప్పండి? నాది, నా బలము, నా పరాక్రమం, నా జ్ఞానం, నా ఆస్తి, నేను జ్ఞానముతో సంపాదించా అనుకుని తనలో తాను అనుకున్నాడంట. ఆ రాజ్యములో అనేకులకు ఎలా ఉన్నాడు చెప్పండి? అనేక రకాల జీవరాశులకు అతను ఒక రాజయ్యి ఉన్నాడు. అనేక జీవరాశులు, మనుషులు, జంతువులు, ఆకాశ పక్షులు ఎందుకు పోలుస్తున్నాడంటే వీళ్ళందరికీ రాజుగా దేవుడు అభిషేకాన్ని చేశాడు, ఒక దైవముగా చేశాడు. కనుక తన యొక్క స్థితిని ఒక్కసారి ఏం చేస్తున్నాడు చెప్పండి? తలుసుకుని మైండ్లో నేనే గొప్పవాడిని, ఇది నా బలము, నా జ్ఞానంతో సంపాదించాం, ఇది నా ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పి తనలో తాను ఏం చేశాడు చెప్పండి? అతిశయించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? దాని కొమ్మలు, దాని కిందనున్న చెట్టు కింద ఉన్న పక్షులు, ఆకాశ పక్షులు, సమస్త జీవరాశులను చెల్లా చెదురుగా చేయండి, కొమ్మలను కూడా నరికివేయండి, మొద్దుగా ఉంచండి, ఒక మోడుగా ఉండాలి, అది సావకూడదు. ఆ మనుషుడు సావకుండా బ్రతకకుండా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక ఇనుము ఏమన్నారు చెప్పండి అక్కడ? అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడితో దానికి కట్టండి. ఇనుము ఇత్తడి అంటే సామాన్యమైన శ్రమలు కాదు. ఇక వ్యాధులు బాధలు ఇక లెక్కలేవు. సామాన్యమైన శ్రమలు దానికి ఇక కలగవు. కొంతకాలం వరకు, ఎంతకాలం చెప్పండి? 7 కాలాల వరకు దానికి బుద్ధి వచ్చేంత వరకు ఆ మొద్దును అలాగే ఎండకు, వానకు, వర్షానికి, సమస్తానికి తడిసి అది ఎలా ఉండాలి చెప్పండి? మోడుగానే ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దానికి మరలా మానవ స్వభావం వచ్చేంతవరకు, మరలా దేవుని యొక్క ఆలోచన వచ్చేంతవరకు, దేవుని శక్తిని తెలుసుకునే అంతవరకు కూడా దానిని ఇత్తడి ఇనుముతో దానికి కట్టండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడే అంటున్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు ఇచ్చిన అధికారం, దేవుడు చేసిన వనములో నిన్ను నాటిన తర్వాత నీవు బహుగా ఫలించవలసిన నీవు ఏ ఫలాలు చెప్పండి? దేవునికి ఇష్టము కాని ఫలాలు ఫలించినప్పుడు ఆయన దానిని నరికివేయండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అది ఆయన పూర్తిగా వేళ్ల మట్టుకు నరికేది కొన్ని ఉన్నాయి,
తల మట్టుకు నరిగే చెట్లు కొన్ని ఉన్నాయి. అంటే వాటిని పూర్తిగా చంపకుండా శ్రమల పాలు చేసే చెట్లు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు వాటిని ఆ విధముగా వాటికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తిరిగి మరలా తన స్వభావంలో మార్చుకోవాలని ఉపదేశము చేసి జ్ఞానాన్ని బోధించి మరలా తిరిగి దేవుని రాజ్యములో నీకిచ్చిన ఆయుష్కాలం, నీకిచ్చిన జ్ఞానం దేవుడు మరలా తిరిగి తన యొక్క చిత్తములో నిన్ను నిలబెట్టుకోవాలని శాయశక్తులైన ప్రయత్నము చేస్తున్నాడు యాజకుడు. బోధిద్దామయ్యా, ఈ సంవత్సరం కూడా బోధిద్దాం, ఈ సంవత్సరము కూడా నీ మేళ్లను తెలియచేద్దాం, ఈ సంవత్సరము కూడా దానికి చేయవలసిందంతా కూడా చేద్దామయ్యా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మరి అలాగునే ప్రభు ఏమంటున్నారు చెప్పండి, అట్లాగే నా కుమారుడా నీ ఓర్పును బట్టి నేను కూడా మరి ఈ సంవత్సరం ఛాన్స్ ఇస్తున్నానని ప్రభు మనతో తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ఫలించాలని, మనము బహుగా ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలని, మంచి ఫలాలు ఇచ్చే చెట్టును ఏమన్నారు చెప్పండి, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనంలో లాస్ట్ వచనాలు చూడండి. మంచి ఫలాలు ఇచ్చే చెట్టు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయము చేసే గొప్ప వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయును, ఫలించే ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పుస్తున్న మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులుగా ఉన్నారు. నా యందు నిలిచి ఉండువాడు మీ యందు నేనును నిలిచి ఉండును. ద్రాక్షవల్లిలో నిలిచి ఉండుడే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఏం చేస్తారు చెప్పండి, మంచి ఫలాలను ఫలిస్తారండి. నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. నా తండ్రి మిమ్మలను వ్యవసాయము చేపిస్తున్నాడు. ఆయన మీలో మంచి ఫలాలు ఇవ్వాలని, మిమ్మలను దైవములుగా చేసి మీరు ద్రాక్ష వనముగా, దేవుని వనముగా మారాలని, మీరు మోడైపోయిన మీ బ్రతుకులను, శాపగ్రస్తమైన మీ బ్రతుకులను తిరిగి మరలా చిగురింపచేసే శక్తిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, తెలియచేస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఈ బోధల యందు ఆయన ఉపమాన రీతిగా బోధించినప్పుడు గురుగులు ఎలా తయారవుతున్నాయి, గురుగులుగా వారు ఎందుకు తయారవుతున్నారు అని ఆయన శిష్యులు అడిగినప్పుడు, వద్దు, వాటిని మీరు ఆటంకపరచొద్దు, వారి జోలికి మీరు వెళ్ళవద్దు. ఎందుకంటే గురుగులుగా తయారయ్యి దేవుని రాజ్యానికి ఆటంకము కలగజేస్తున్న వారి క్రియలు, వారి ప్రవర్తన చూసి మీరు వారి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే వారికి ఒక సమయం అనేది ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంతవరకు వారిని ఎదగనివ్వండి. దేవునికి స్తోత్రము. మనం అనుకుంటాం ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఏమిటి వాళ్ళు క్షేమంగా ఉన్నారు, దేవుడు వారిని కొడతలేదేంటి అనుకుంటాం. కానీ దేవుడే వారికి సమయాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారు మాట్లాడటానికి, తిరుగుబాటు చేయటానికి, దైవజనుల మీద ఒకవేళ ఏది మాట్లాడినా, దేవుణ్ణి కూడా దూషించిన దేవుడే అంటున్నాడు, మీకేంటయ్యా, నేనే వారిని విడిచిపెట్టాను, మీరు చేయవలసింది మీరు చేయండి. మంచివాళ్ళు చెడిపోతారుగా ప్రభువా, ఏమి చెడిపోరు, ఎవరి నీతిని బట్టి వారే కాపాడబడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనలో అంటున్నాడు, నేను ద్రాక్షావల్లి, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ కూడా
చేయలేరు. ఎండిపోవటం తప్ప ఏది ఉండదు. ఎండిపోవటం తప్ప వేరే ఫలమని ఉండదు. కనుక దేవునికి కోపం వచ్చినప్పుడు శిక్షించైనా, దాని కొమ్మలు నరికైనా, తిరిగి ఆ రాజు ఏం చేశాడు చెప్పండి? మానవ స్వభావం రాగానే తన రాజ్యానికి వారసుడిగా మారాడు, రాజుగా అభిషేకం పొందాడు. ఇదిగో దేవుడు శక్తివంతుడని సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రము. అప్పుడు వరకు నా బలము, నా పరాక్రమం, నా జ్ఞానం నేనే అనుకున్నాడు. ఆ తర్వాత దేవుడు జ్ఞానాన్ని నేర్పిన తర్వాత 7 కాలాలు శ్రమలు పడి ఎండిపోయి మొద్దులా మారిన తర్వాత తిరిగి జ్ఞానాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రము. శ్రమలు దేనికంటే జ్ఞానాన్ని నీవు తెచ్చుకోవాలి. శ్రమలు నీకు ఎందుకు కలగజేస్తున్నాడు? జ్ఞానము నువ్వు తెచ్చుకుని చిగురు పుట్టాలి, ఫలాలు నీలో ఫలించాలి అని. దేవుని స్తోత్రము. అలలే ఆగ్రహింపు మనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుని సన్నిధిలో మనము దైవములుగా ఉంటాం, కానీ శక్తులుగా, సాతాను శక్తులుగా మనం మారం. దేవుని స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. నా పేరు నవీను, మాది పాతపాడు. నా భార్య మాకు పెళ్ళైన తర్వాత మామూలుగా జనరల్ చెకప్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే తనకి నీటి బుడగలని ఏం చెప్పారు. నీటి బుడగలని ఏం చెప్తే స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటకి రాశారు. అక్కడికి వెళ్తే గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ అమ్మగారికి అయ్యగారికి చెప్పాం, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారికి అయ్యగారికి చెప్తే ఎలా అని అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తిను అనుకుందంట, నేను ఉపవాసమని ప్రార్థన చేస్తాను వచ్చే పౌర్ణమి నాటి నుంచి 7 వారాలని. అలా అనుకున్నాక 3వ వారంలోనే తిను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ వారంలో మళ్ళీ స్కానింగ్ అని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ బేబీ కింద చిన్న గెడ్డ అనేది ఉంది, ఆ గెడ్డ కూడా పెరిగితే చెప్పలేమని చెప్పారు. దాని తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారు. 6వ నెలలో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాము. స్కానింగ్కి వెళ్తే బేబీ బాగానే ఉంది, కింద గడ్డ కూడా లైట్ పెరుగుతుందమ్మా, మరి డెలివరీ టైంలో ఇబ్బంది అయిద్దామని చెప్పారు. తర్వాత డెలివరీ టైంకి వచ్చేటప్పటికి ఆపరేషన్ పడాల్సి వచ్చిందని చెప్పారు. నొప్పులు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి, నొప్పులు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. దాని తర్వాత డాక్టర్ గారు మరి ఎవరండి ఎలా అంటే ఆమె వచ్చి ఆపరేషన్ పడిద్దమ్మా కంపల్సరీ అని చెప్పింది. మేమేమో నార్మల్ డెలివరీకి అని చెప్పి అలాగే ఉంచాం. ఒక రోజల్లా ఆమె పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బేబీ ఉమ్మనీరు తాగేసినా నాకు సంబంధం లేదు, మట్టు తిన్నా సంబంధం లేదని చెప్పేశారు. తర్వాత వీళ్ళ అమ్మగారు అయితే నీ డబ్బులు అని చెప్పి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించారు. మగ పిల్లోడు పుట్టాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించును గాక.